పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్ర డెకాయిట్ జగన్మోహన్ రెడ్డి గారి టైం ఫుల్లుగా బ్యాట్ నడుస్తూ ఉంది. వాడే కాదు, వాడితో పాటు వాడి సతీమణి, వాడిని వివాహం చేసుకున్నటువంటి పాపానికి వైఎస్ భారతిరెడ్డి కూడా జైలుకు పోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో చాలా రోజుల తర్వాత ఒక సంచలనమైనటువంటి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ అనేవాడు ఎంత 420 నికృష్టో మనందరికీ తెలుసు. వాళ్ళ బాబాయిని వేసేసినటువంటి కేసులో అవినాష్ రెడ్డి జైలుకు పోకుండా వాడే కాపాడాడు అనేది మనందరికీ తెలుసు. అవినాష్ రెడ్డి గారి తల్లికి అనారోగ్యం ఉన్నట్టుగా, వాడు ఆసుపత్రిలో ఉన్నట్టుగా అక్కడ కొన్ని వేల మంది వైసీపీ గుండాలను తీసుకొచ్చి సిబిఐ వాళ్ళకి శాంతి భద్రతల సమస్య సృష్టించి అతని అరెస్టు కాకుండా అడ్డుకున్నటువంటి నికృష్టుడు. వాడి చేతిలో అధికారం ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి, ఏది అత్యంత పాశవికంగా గొడ్డలతో పులివెందుల్లోనే నరికి చంపినటువంటి కేసుకు సంబంధించి పెను సంచలనం నమోదైందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో నిన్నటి వరకు నిందితుడిగా ఉండి హంతకుల్లో ఒకడుగా ఉన్నటువంటి దస్తగిరి ఎవరైతే అప్రూవర్గా మారిపోయి అసలు ఎవరెవరు ఏం చేశారు, ఎవరు డబ్బు ఇచ్చారు, ఎవరు డైరెక్షన్ ఇచ్చారు, ఏ టైంకి చంపారు, గొడ్డలు ఎక్కడ కొన్నారు, ఎవరు నరికారు, ఎవరు పట్టుకున్నారు, ఎవరు చంపారు, ఎవరు ఫోన్ చేశారు, ఎవరి ఆదేశాలతో చేశారు అనేటువంటిది పూర్తి వివరాలు ఎవరైతే సిబిఐకి అందించారో ఆ దస్తగిరి, డ్రైవర్ దస్తగిరి, తనని కూడా చంపాలని చూశారు. తన మీద కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాడు. తనని చంపితే ఆ నేరం తన మీదకి వచ్చి మరో కేసు అవుతుంది కాబట్టి భయపెట్టి బెదిరించాలని చూశాడు. అయితే ఆ దస్తగిరి వంగలేదు. జైల్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి దస్తగిరి ఎట్టకేలకి పూర్తి స్థాయి అప్రూవర్గా మారిపోయి తను నిందితుడి స్థానం నుంచి ఇప్పుడు సాక్షిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దస్తగిరి ఇచ్చేటువంటి వాంగ్మూలం, దస్తగిరి చెప్పినటువంటి వివరాల ప్రకారం ఒక్క అవినాష్ రెడ్డితో ఆగదిది. జగన్మోహన్ రెడ్డి అండ ఉన్నాడని చెప్పారని, భారతీరెడ్డి గారి ఫోన్ కాల్స్ అక్కడ ఉన్నాయని, అవినాష్ రెడ్డికి భారతీరెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ మెసేజ్లు ఉన్నాయని, అది కూడా అర్ధరాత్రి 3 గంటలకని. సరే, ఒక మహిళ కాబట్టి భారతీరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడే ప్రశ్నేలే. వైసీపీ వాళ్ళు అంటే డెకాయిట్ నా కొడుకులు, 420 నా కొడుకులు, లుచ్చారు, లప్పుట్లు, వాళ్ళు అట్లా మాట్లాడతారు. కానీ మనకు సంస్కారం ఉంది కదా, మనకు విజ్ఞత ఉంది కదా. భారతీరెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడిందిలే. కానీ ఆవిడ చేసినటువంటి దొంగ వ్యాపారం, సాక్షి దగ్గర నుంచి, అదేవిధంగా హత్యలు, ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యలో ఆవిడ యొక్క పాత్ర ఉందో దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. ఆవిడ రాజకీయాలు, ఆవిడ అక్రమ వ్యాపారాల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. బట్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం. అయితే ఇప్పుడు జగన్మోహన్ ఈ కేసుక విచారణ వేగవంతం అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే దస్తగిరి పూర్తిగా సాక్షిగా మారిన తర్వాత దస్తగిరి చెప్పే ప్రతి మాట ఒక సాక్షి చెప్పినటువంటి మాటలుగా పరిగణిస్తారు కాబట్టి ఇక వీళ్ళ తుత్తర తీరిపోద్ది. దస్తగిరి బెయిల్ రద్దు చేయమని, దస్తగిరి అప్రూవర్గా మారటాన్ని ఆపమని శివశేఖర్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి అవినాష్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరు కోర్టులో పోరాటాలు చేశారు. ఒరే నాయన, జగన్మోహన్ రెడ్డి ఎవరో ఇద్దరు ఆకురౌడీలు వాళ్ళకు ఉన్నటువంటి కక్షలతో ఒకరిని చంపితే, రషీద్ అనేటువంటి వ్యక్తిని చంపడం ఎక్కడైనా తప్పే, కానీ చంపితే దాని మీద నువ్వు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసావే. మీ బాబాయ్ హంతకులు, నీ తండ్రికి తమ్ముడురా నికృష్టుడా జగన్గా, నీ తండ్రికి తమ్ముడురా అతన్ని అత్యంత పాశవికంగా మీ పులివెందుల్లో చంపారా నికృష్టుడా. నీ చెల్లి కంట్లో నీరు పెట్టుకుంటుంది, నీ పిన్ని ఏడుస్తూ ఉంది. వాళ్ళకి న్యాయం చేయమని ఓ రోజున ధర్నా చేసినట్టు దౌర్భాగ్యుడా. ఇప్పుడు చేయను మొగుడు అయితే కనీసం వైఎస్ వివేక హంతకుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ ఇవాళ డిమాండ్ చేయరా, పోరాటం చేయరా, నిరాహారదీక్ష చేయరనువో, ధర్నా చేయరనువో, కనీసం ఓ మాట మాట్లాడరా, ఒక లెటర్ రాయరా దౌర్భాగ్యుడా. నీకోసం ఎంపీ సీట్ త్యాగం చేశాడరా. రాష్ట్ర ప్రజలు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గుట్టి బాబాయే కాదు, 2004లో అంతకు ముందు కూడా అనేక దఫాలుగా కడప ఎంపీగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని చట్టసభకు పంపించడం కోసం రాజశేఖర్ రెడ్డి యొక్క విజ్ఞప్తి మేరకు అతను తన స్థానాన్ని జగన్మోహన్ రెడ్డికి త్యాగం చేశాడు. అంటే జగన్ అనేవాడికి రాజకీయ జీవితం ఉందంటే, జగన్ అనేవాడు ఎంపీ అయ్యాడంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి త్యాగంతో అయ్యాడనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి బాబాయిని వేసేసినటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదురా జగన్గా, నువ్వు అనుకున్నట్టు అవినాష్ రెడ్డి కాదని చెప్తావు అనుకో, సరే, ఎవడైనా సరే నిందితులను పట్టుకొని శిక్షించాలనేటువంటి డిమాండ్ నువ్వు ఎందుకు చేయలేదు జగన్గా? అంటే ఓవరాల్గా ఫైనల్గా నువ్వు, నీ సతీమణి భారతీరెడ్డి గారు, మీ పాత్ర కూడా ఉంది కాబట్టి ఆ హత్య కేసుకు సంబంధించి విచారణ వేగవంతం అయితే, నిజాలు బయటకు వస్తే నువ్వు భారతీరెడ్డి ఇద్దరు జైలుకు పోతారు కాబట్టి మీరు దీని మీద మాట్లాడట్లేదు అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజానికం అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. సిబిఐ దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరెవరు వీడియో కాల్ చూశారు, ఎవరెవరు ఫోన్లు చేశారు, ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు, దీంట్లో పాత్ర ఎవరిది, డబ్బు ఎవరిది, ప్రణాళిక ఎవరిది, ఇంప్లిమెంట్ ఎవరిది అనేది మొత్తం సిబిఐ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. రేపో మాపో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని తేలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి ఇది వివేక కేసులో పెను సంచలనమైనటువంటి అప్డేట్ అని చెప్పుకోవచ్చు.
దాని తర్వాత అవినాష్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి కంటే ముందే అవినాష్ రెడ్డి తర్వాత భారతిరెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గాడు. మీరు గమనించారా? భారతిరెడ్డి గారు అంటున్నా, జగన్ గారిని 420 జగన్ గారు అంటున్నా. ఎందుకంటే ఆవిడ మహిళ కాబట్టి నేను గౌరవిస్తున్నా. వైసీపీ నికృష్టులకు లేనిది మనకు ఉండేది. జగన్మోహన్ రెడ్డి అంటే దౌర్భాగ్యుడు కాబట్టి వాడినట్టయినా మాట్లాడతారు. రాజకీయ నాయకుడు, వాడు చేసినటువంటి అరాచకాలు, వాడు పెట్టినటువంటి అక్రమ కేసులు, ఈ రాష్ట్రాన్ని వాడు చేసినటువంటి విధ్వంసానికి. బట్ మహిళ కాబట్టి అతని భార్యను మాత్రం గౌరవిస్తూనే ఉంటాం. అతని భార్యని, బిడ్డల్ని, తల్లిని, చెల్లిని అందరినీ గౌరవిస్తాం. వాడికంటే తల్లి చెల్లి అంటే గౌరవంలే. ఓ చెల్లిని రోడ్డు మీద పడేసాడు, పార్టీ నుంచి పీకేసి. ఓ తల్లికి ఉన్న పోస్టు పీకేశాడు, ఇంకో చెల్లికి ప్రాణరక్షణ లేకుండా చేశాడు. ఇది వాడిని కృష్ణ బతుకు. కాబట్టి జగన్ అనేటువంటి వాడిని 39% ఓట్లు కూడా రావటం తప్పు. దయచేసి ప్రజలు గమనించండి, వాడిని చరిత్రహీనుడిగా మిగల్చండి.